కాన్సెప్ట్ కోసం మనం రిపీట్ చేస్తాం. అది ఈరోజు సెషన్తో కంప్లీట్ చేసేస్తాను. ఏంటిదంటే డిస్ట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేయడం అనేది జరిగింది. అలానే టుమారో సెషన్ నుండి చెప్పే ప్రతి కాన్సెప్ట్ అనేది మనకి ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్కే గుండెకాయ లాంటి కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనే మరొక న్యూ కాన్సెప్ట్ని కూడా నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందన్నమాట. ఈరోజు సెషన్లోని డిస్కస్ చేసుకుందాం. బట్ మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో మరలా ఒకసారి రీక్యాప్ చేసేసుకొని ఎంటైర్ ద ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ అనేది చేసేసుకుందాం. ఓకే. సో ఈ డిస్ట్రక్షన్ అనేది కనుక మనం చెప్పాలి అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్కి రిలేటెడ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే నిన్నటి దాకా మనం ఏదైతే చెప్పామో లాస్ట్ సెషన్లో ఒక కీ పాయింట్ చెప్పాను. ఈ రోజు సెషన్లో మళ్ళీ ఏం చేస్తుందంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ప్రతిరోజు కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం నేర్చుకోవాల్సిన ప్రతి కంటెంట్ని కూడా ఈజీగా యాక్సలరేటెడ్గా వెళ్ళొచ్చు అనమాట. దట్స్ వై సో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ఏం చేద్దామంటే లాస్ట్ సెషన్లో రీక్యాప్ అంతా ఒకసారి సమ్మరైజ్ చేసేసుకొని ఈరోజు సెషన్ మనం ఏం చేద్దామంటే స్టార్ట్ చేసేసుకుందాం. లాస్ట్ సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఒకే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాను. మళ్ళీ చెప్పను ఇంకా ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఊప్స్ అంటే ఏంటిది నాన్న వసంత? ఊప్స్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు కదా. అంటే ఒక ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఆబ్జెక్ట్ చుట్టూరే మనం ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా రన్ చేయడాన్ని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే మనకి దీంట్లో కావాల్సింది ఆబ్జెక్ట్ ఏదో తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని అసలు మనకి కంప్లీట్ ఒక ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా ఈ ఆబ్జెక్ట్ని ఆధారంగా చేసుకునే కనుక మనం రన్ చేసామనుకోండి, అలా రన్ చేయడానికి పైథాన్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. అంటే జావా డెవలపర్స్ సి ప్రోగ్రామింగ్ లెవెల్స్లో కూడా ఏం చేస్తారంటే ఊప్స్ అనే కాన్సెప్ట్ అనేది మ్యాండేటరీ అనమాట ప్రతి ఒక్కరికి కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అందువల్ల మనం కూడా ఏం చేస్తున్నామంటే దీని గురించి ఎక్కువగా నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకే, దీంట్లో ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మనకు రెండు కాన్సెప్ట్స్ కావాలి. ఒకటి ఏంటిది ఆబ్జెక్ట్ అంటే తెలియాలి, రెండో కీవర్డ్ ఏంటి క్లాస్ అంటే ఏంటో తెలియాలి. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాము? ఎనీథింగ్ దట్ హ్యావ్ స్టేట్ అండ్ ప్రాపర్టీస్. అంటే స్టేట్ అండ్ బిహేవియర్ అని చెప్పను అనమాట. ఏం చెప్తున్నాను? దేనికైనా సరే యాట్రిబ్యూట్స్ అండ్ ఇంకా ఏముండాలి? యాట్రిబ్యూట్స్ అండ్ అలానే ఇంకేముండాలి? ఫంక్షన్స్. అంటే మనం రాసే దేనికైనా సరే యాట్రిబ్యూట్స్ ఫంక్షన్స్ కనుక ఉన్నాయి అనుకో, దాన్ని ఏమంటారంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ లోపల యాట్రిబ్యూట్స్ ఫంక్షన్స్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకో దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఇది ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు యాట్రిబ్యూట్స్ని ఫంక్షన్స్ని కనుక ఉపయోగించి కనుక మనం ఒక ప్రోగ్రామ్ రాసామంటే దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. ఇంకా ఈజీ చెప్పాలంటే దేనికైనా సరే ఏముండాలి ప్రాపర్టీస్ ఒకటి, ఫంక్షనాలిటీస్ అనేవి ఒకటి. ఈ రెండు కనుక ఉన్నాయి అనుకో దానిని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారని మనం చెప్పుకున్నాం. అలానే క్లాస్ అంటే ఏం చెప్పుకున్నాము? క్లాస్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారు? ఒక బ్లూ ప్రింట్ తీసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేయవచ్చు. దీన్ని ఏమంటారు? క్లాస్ అని అంటారని చెప్పుకున్నాను కదా. క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అయితే ఈ బ్లూ ప్రింట్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయవచ్చు. ఇలా చేయడం అనేది క్లాస్ సహాయంతో చేస్తాం. ఓకే, ఇది కూడా మనం నేర్చుకున్నాం. ఫైనల్లీ ఊప్స్ అంటే ఏం చేస్తారంటే మనం ఏదైతే ఒక బ్లూ ప్రింట్ని ఉపయోగించి క్లాసెస్ని క్రియేట్ చేస్తామో అదే కోడ్ని రీయూజబుల్ చేసుకోవడం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కనుక మనం క్రియేట్ చేసేసామనుకోండి దానిని ఏమంటారంటే ఊప్స్ అని పిలుస్తారు. ఊప్స్ అంటే నథింగ్ బట్ రీయూజబిలిటీ. మనం ఏదైనా ఒక కోడ్ కనుక క్రియేట్ చేస్తే ఆ కోడ్ని ఉపయోగించుకొని మరలా బోల్డ్ అన్ని సార్లు ఆ కోడ్ని కనుక రీయూజబుల్ చేసుకున్నాం అనుకో అలా రీయూజబుల్ చేసుకోవడాన్ని ఏమంటారంటే
ఊప్స్ అని పిలుస్తారు. ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పానమాట. ఈ రీయూజబిలిటీ వల్ల వచ్చే బెనిఫిట్స్ మనకు చాలా ఉన్నాయి అనేసి ఆటన్నిటిని గురించి మనం ఫ్రంట్ ఎండ్‌లోనే డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఏంటిది? మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అందరూ ఏం చేస్తారు? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన కోడ్‌లు ఏవైతే ఉంటాయో ఆటన్నిటిని కూడా రెగ్యులర్‌గా రీయూజ్ చేస్తా ఉంటాం కదా! అందుకని ఆటన్నిటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఒక చోట పెట్టుకుంటారు. ఆటికి ఏదైతే నేమ్స్ పెట్టారో ఆ నేమ్‌ని మనం ఏం చేస్తామంటే బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రీయూజబుల్ చేసుకుంటాం కదా! ఇలా చేసుకోవడం ద్వారా బోలెడన్ని బెనిఫిట్స్ వస్తాయని మనం చెప్పుకున్నాం కదా! అలానే మన పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలో కూడా ఏంటంటే మనం ఏదైతే ఒక కోడ్ క్రియేట్ చేసేసామో ఆ క్రియేట్ చేసిన కోడ్ని రీయూజబుల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే లూప్స్ అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి రీయూజబుల్ అనేది చేసుకుంటాం. ఇలా రీయూజబుల్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏందని ఫాస్ట్గా ఏం చేయొచ్చు, డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఫాస్ట్గా టాస్క్లు కంప్లీట్ చేసేసామో ఆఫీసెస్ అంటే దట్ మీన్స్ ఆర్గనైజేషన్స్కి ఏమవుతాయంటే బోల్డ్ అంత డబ్బులు ఏమవుతాయంటే సేవ్ అవుతా ఉంటాయి అనమాట. ఓకే డన్, ఇది కూడా అర్థమైంది. అలానే మనం ఒకసారి కోడ్ కనుక చెక్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏంటిది చెకింగ్ చేసే క్వాంటిటీ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది కదా. అదే 100 ప్రోగ్రాములకి ఒకే కోడ్ వాడానుకో 100ని కూడా చెక్ చేయాలంటే చాలా కష్టం కదా. అదే ఒక్కసారి కోడ్ చెక్ చేశాక మిగతా అటన్నిటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలానే మనం ఏదైతే కన్సిస్టెన్సీ అంటే దట్ మీన్స్ ఏంది, అన్నిటికి కూడా మనకి ఏమవుతుందంటే ఒకేలా కనుక కోడ్ ఉండాలి అనుకో, దట్ మీన్స్ ఒకే స్టైల్లో కనుక ఆ కోడ్ అంతా ఉండాలనుకో అప్పుడు దాన్ని ఏమంటారంటే కన్సిస్టెన్సీ అంటారు. ఇలా మనం ఏవైతే ఇప్పుడు దాకా చెప్పుకున్నామో ఈ బెనిఫిట్స్ ఇవే కాకుండా ఇంకా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రీయూజబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ రీయూజబిలిటీకి సంబంధించిన వాటిని ఎక్కువగా ఏం చేసుకోమంటారంటే అడాప్ట్ చేసుకుని అని చెప్తారనమాట. అందుకోసం మనకి ఏం కావాలంటే ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ మీరు కనుక పైథాన్ డెవలపర్గా కనుక కెరియర్ని కనుక బిల్డ్ చేసుకోవాలంటే మనందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఊప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా నాకు ఈ స్టోరీ అంతా నాకు అవసరం లేదు. ఒకే ఒక్క పాయింట్ కావాలంటే ఏంటిదంటే ఊప్స్ అంటే ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటారు. ఈ ఊప్స్ అనేది ఎందుకు చేస్తామంటే మనం ఏదైనా ఒక కోడ్ కనుక రాస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అదే కోడ్ని రీయూజబుల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఎలా అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనం ఏం చేస్తాము, క్లాస్ని యూజ్ చేసి ఏం చేస్తాం, ఒక బ్లూ ప్రింట్ అనేది రాస్తాం. ఆ బ్లూ ప్రింట్ సహాయంతో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇదే బ్లూ ప్రింట్ ఉపయోగించి బోల్డ్ అన్ని ఆబ్జెక్ట్స్ని కనుక క్రియేట్ చేసామనుకో అలా క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే లూప్స్ అని పిలుస్తారు. అంటే ఒక బ్లూ ప్రింట్ రాస్తాం, ఆ బ్లూ ప్రింట్ ఏంటి ఒక క్లాస్ని డిఫైన్ చేస్తాం, ఆ క్లాస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ క్లాసులని యూజ్ చేసేసి మనం డిఫైన్ చేసిన క్లాస్ ఏదైతే ఉందో దాని సహాయంతో ఎన్ని ఆబ్జెక్ట్స్ సరే మనం క్రియేట్ చేయడాన్ని ఏమంటారంటే సేమ్ కోడ్ని ఉపయోగించి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా సరే క్రియేట్ చేయొచ్చు. ఇలా క్రియేట్ చేయడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఊప్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే, ఇవన్నీ అర్థమైపోయినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఊప్స్ అనేది రావాలి అంటే ఫస్ట్ క్లాస్ అనేది ఎలా డిఫైన్ చేస్తారో తెలుసుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాము. ఆ తర్వాత ఒక క్లాస్ని యూజ్ చేసి అక్కడ ఒక కోడ్ని యూజ్ చేసేసి ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి ఊప్స్ అని చెప్పాను కాబట్టి ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తారు ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను. సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అని రాసేసి తర్వాత నేను ఏం చేశాను, క్లాస్ డిఫైన్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది నాన్న వసంత? నవీన్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద సింటాక్స్? వాటర్ బాటిల్. యా, క్లాస్ అని రాసేసి ఆఫ్టర్ దట్ స్పేస్ ఇచ్చేసి క్లాస్ నేమ్ అని చెప్పావు కదా, ఆ క్లాస్ నేమ్ నేనేమనుకున్నా అంటే బాటిల్ అని బాటిల్. రాసుకున్నాను. ఓకే, ఆ తర్వాత కాల్ అని పెట్టి ఇండెంటేషన్ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీ. ప్రాపర్టీస్ అన్ని రాసిన తర్వాత ఏం చేస్తాము,
ఫంక్షన్స్ అనేవి రాస్తాం అన్నమాట. ఫంక్షన్స్ ఇస్తాం. ఓకే. ప్రాపర్టీస్ రాశాను. ఆ తర్వాత ప్రాపర్టీస్ అంటే నేను కొన్ని తీసుకుంటున్నాను. అంటే నేనేం చేద్దామంటే ఒక బాటిల్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం బ్లూ ప్రింట్ రాద్దాం. ఆ బ్లూ ప్రింట్‌లో ఏం చేద్దాము? కలర్, కలరు సిల్వర్ కలర్ అనేది ఏమి ఇద్దాం? ప్రాపర్టీ. రెడ్, ఏంటి? రెడ్. ఆర్ఈడీ రెడ్ అని ఇచ్చాను. తర్వాత ఇంకొక ప్రాపర్టీ హైట్ చెప్పు. హైట్ చాలు. హైట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను. ఈజ్ ఈక్వల్ టు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి 10 సెంటీమీటర్స్ అని ఇచ్చాను. 10 అని పెట్టుకున్నాను. ఓకేనా. ఇలా రాసే వాటిని ప్రాపర్టీస్ అంటారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని రాద్దాం. ఇంకేమైనా ఉండాలి క్లాస్ డిఫైన్ చేయాలంటే ఫంక్షన్స్తో పాటు ప్రాపర్టీస్తో పాటు ఏముండాలి? ఫంక్షన్స్ ఉండాలి. కాబట్టి ఫంక్షన్స్ అని రాసుకున్నాను. కిందకి నేను ఏం చేశానంటే ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. డిఫైన్ చేయాలంటే ఏం చేయాలి? డిఫ్ డిఎఫ్ ఆఫ్టర్ దట్ డిఫ్ వాటర్ ఫంక్షన్ నేమ్ పెట్టాలి. ఫంక్షన్ నేమ్ అంటే మనం బాటిల్ని చేస్తున్నాం కాబట్టి వాష్ అని ఇచ్చాను. తర్వాత ఏం చేయాలి? రౌండ్ బ్రేసెస్ పెట్టి తర్వాత కాలన్ పెట్టేసి తర్వాత మనం ఇండెంటేషన్ ప్రింట్ ఇచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళి ఒక బ్లాక్ ఆఫ్ కూడా రాశాను. ఏమని రాసాను? వాషింగ్ అని రాసేసాను. ఓకేనా. అంటే ఇది ఒక ఫంక్షన్. అలానే బాటిల్కి ఉండే మరొక ఫంక్షన్ ఏంటిది? మరొక ఫంక్షన్ ఏంటంటే వాష్ క్యాప్ ఏం చేయొచ్చు? ఫిల్ వాటర్ ఫిల్ 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 చేయొచ్చు. అంటే ఫిల్ అని రాసుకున్నాను. రౌండ్ బ్రేసెస్ రాసేసాను. తర్వాత ఏం చేశానంటే రౌండ్ బ్రేసెస్ పెట్టుకున్నాను. తర్వాత కాలన్ పెట్టాను. కిందకు వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి ఫిల్ డబల్ కోట్స్లో నేను ఏం చేశానంటే ఫిల్లింగ్ ఫిల్లింగ్ వాటర్ అని రాసేసాను. వాటర్ ఓకే అని రాసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూస్తే కోడ్లో నాకు ఏమీ రాలేదు. ఇలా నేను ఏదైతే కోడ్ రాసానో ఈ మొత్తం కోడ్ని ఏమని పిలుస్తారు? క్లాస్ని డిఫైన్ చేయడం అని పిలుస్తారు అన్నమాట. ఇలా క్లాస్ని డిఫైన్ చేయడంలో ఎవరికైనా సరే ఇష్యూ ఉందా? ఓకే నవీన్, నీకేమైనా డౌట్ ఉందా? లేదు కదా. ఓకే సార్ అలానే క్లాస్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్రియేట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు? ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారు? క్లాస్ని క్రియేట్ చేయడం వచ్చేసింది. అంటే క్లాస్ అంటే దాన్ని బ్లూ ప్రింట్ అని తీసుకోవచ్చు. ఆ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తా? మీకు తెలుసు కదా. ఏం చేస్తా? క్లాస్ నేమ్ బాటిల్ పెట్టి ఈక్వల్ టు బాటిల్ ఆఫ్ క్లాస్ నేమ్ అని పెట్టాలి కదా. క్లాస్ నేమ్ అంటే ఏంది? మనం డిఫైన్ చేసిన క్లాస్ నేమ్ ఏంది? BOTTLE. బాటిల్ అనే పేరుని క్లాస్ నేమ్ అంటారు. అందుకని క్లాస్ నేమ్ పెట్టేసి ఏం చేయాలి? ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే పక్కన రౌండ్ బ్రేసెస్ పెట్టాలి. ఇలా పెట్టామంటే ఏమైందంటే క్లాస్ ఏంటిది? ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. దాని మీనింగ్ అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక క్లాస్ని డిఫైన్ చేసి ఇలా ఆబ్జెక్ట్ అనే దాన్ని క్రియేట్ చేస్తారు. ఈ ఆబ్జెక్ట్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే హైడ్ అయి కనపడింది. ఆటోమేటిక్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే మనం ఏదైతే బ్లూ ప్రింట్ తీసుకున్న ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో దాని సమాచారం మొత్తం కూడా ఏమవుతుందంటే మనకి వెళ్ళి ఏమవుతుందంటే కంప్యూటర్ మెమరీ లోపలికి వెళ్ళేసి ఆటోమేటిక్గా స్టోరేజ్ అవుతుంది అనమాట. అది స్టోరేజ్ అవుతుంది. బట్ ఇలా కాల్ చేస్తే మనకి ఏమైందంటే ఆ డేటా అనేది మనకు కనపడదు అనమాట. అందుకని ఆ డేటా అనేది కనుక రిటర్న్ చేసుకోవాలనుకో మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో ఆ స్టోర్ చేసుకున్న డేటా మొత్తం కూడా కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్లో ఉంది అనేది కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఒక వేరియబుల్ అనేది ఇవ్వాలన్నమాట. ఏమిస్తున్నానంటే బాటిల్ 1 అని ఇచ్చాను. వేరియబుల్ నేమ్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేశానంటే అసైన్మెంట్ ఆపరేటర్ పెట్టేసి ఆబ్జెక్ట్ అనేది తర్వాత రాసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి బాటిల్ 1 అని రాశాను. బాటిల్ 1 అని రాసేసి నేనేం చేశానంటే ప్రింట్ చేశాను. ఏమైందో చూడండి. ఎస్, మనం ఏమైందంటే ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ వచ్చింది. ఈ అవుట్పుట్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ చెప్పిన దాన్ని ఏమంటారంటే కన్స్ట్రక్టర్ అంటారు. ఇదిగో ___ మెయిన్ ___ కనుక వచ్చింది అంటే ఈ వచ్చిన ఈ ట్యాగ్ మీనింగ్ ఏంటంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏమని పిలుస్తారంటే కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అని కన్స్ట్రక్టర్ అంటే దాన్ని నార్మల్ భాషలో ఏమనుకోవచ్చు? కన్స్ట్రక్ట్ చేయడం అనొచ్చు కదా. అంటే కన్స్ట్రక్ట్ అయింది. ఏమైంది? ఒక ఆబ్జెక్ట్ అనేది బాటిల్ అనే నేమ్తో ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిందిరా.
ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ స్టోరేజ్ అయిందంటే కంప్యూటర్ మెమరీ లోపల ఈ లొకేషన్లో స్టోరేజ్ అయింది. ఈ లొకేషన్ని కనుక మనం సెర్చ్ చేసుకోవాలంటే చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి మనం క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఏం చేసుకుందంటే ఒక రెఫరెన్స్గా ఒక నేమ్ పెట్టుకొని వేరియబుల్ నేము, ఆ వేరియబుల్ నేమ్ని కాల్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏవైతే డేటా క్రియేట్ చేసుకున్నామో ఆ డేటాకి సంబంధించిన లొకేషన్ మొత్తం కూడా మనకు కనపడిద్ది. దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే నీకు ఏ డేటా కావాలో ఆ డేటాని తెచ్చుకొని వాడుకోరా బాబు అని చెప్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ని కనుక కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అలానే ఆబ్జెక్ట్కి సంబంధించిన లొకేషన్ ఏదైతే ఉందో ఆ లొకేషన్ని తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసి ఆ వేరియబుల్ని రాయడం ద్వారా ఏం చేస్తారంటే మన డీటెయిల్స్ అంతా కూడా రెఫరెన్స్లో ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా స్టోర్ చేసుకొని మనం చేసే ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఈ రిఫరెన్స్ సహాయంతో చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక ఆబ్జెక్ట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దిస్ పర్పస్ కోసం ఏం చేస్తారంటే క్రియేట్ చేయడం అనేది చేస్తానమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అన్నాను కదా, ఆ ఆబ్జెక్ట్ లోపల నేను ఏం చేశానంటే మనం ఆల్రెడీ ఒక ప్లాన్ పెట్టుకొని మనం ఏం చేసామంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాం కదా, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అంటే కలర్ అనే ప్రాపర్టీ ఏమి ఇచ్చాము, ఇంకొక ప్రాపర్టీస్ ఏమి ఇచ్చాము అనేది చూద్దాం అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసుకున్నామో ఒక బ్లూ ప్రింట్, ఆ బ్లూ ప్రింట్ లోపల ప్రాపర్టీస్ ఇచ్చాం కదా, ఆ ప్రాపర్టీలో మనం ఏ వాల్యూస్ అయితే స్టోర్ చేసేసామో ఆ వాల్యూస్కి సంబంధించిన డేటాని కనుక మనం తెచ్చుకోవాలి అనుకో ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి చూద్దాం అనమాట. మన ప్రాపర్టీస్లో స్టోర్ అయిన డేటాని కనుక తెచ్చుకోవాలనుకో ఎలా తెచ్చుకుంటారంటే మామూలుగా ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ప్రాపర్టీస్లో స్టోరేజ్ అయిన డేటాని తెచ్చుకోవాలనుకో ప్రింట్ ఆఫ్ అని చెప్పి కలర్ అని ఇచ్చేసామనుకో ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది మామూలుగా అయితే ఏమైంది వేరియబుల్ నేమ్ ఇవ్వగానే నాకు డేటా కావాలి. బట్ నాకు ఇక్కడ ఏమని వచ్చిందో చూడండి, నేమ్ ఎర్రర్. అంటే కలర్ అనే నేమే అసలు నువ్వు క్రియేట్ చేయలేదురా, క్రియేట్ చేయనప్పుడు నీకు డేటా ఎలా తీసుకొస్తామని చెప్పాడు అనమాట. ఓకే అంటే ఇలా ఉంటే వీటిని ఏమంటారంటే మామూలుగా వేరియబుల్స్ అని పిలుస్తాం కదా. సో బట్ నాకు ఇక్కడ ఉంటే దీన్ని ఏమంటారంటే ప్రాపర్టీస్ అంటారు. ఈ ప్రాపర్టీస్ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీస్లో ఉన్న డేటా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, మనం ఏదైతే ఆబ్జెక్ట్ని రెఫరెన్స్గా తీసుకున్నామో ఆ రిఫరెన్స్ తీసుకున్న వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత డాట్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ ఇచ్చేసి రన్ చేసినప్పుడు మాత్రం ఏమైందంటే మనం తీసుకున్న ప్రాపర్టీలో ఉన్న వాల్యూ అనేది మనకి ఏమైందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఏమైనా డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రాసిన వాటిని ఏమంటారంటే ఫంక్షనాలిటీస్ అంటారు. ఈ ఫంక్షనాలిటీస్లో ఉన్న వాల్యూస్ని కనుక మనం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. ఒక ఫంక్షన్లో ఉన్న డేటాని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ కాల్ చేయడం ద్వారా మాత్రమే తెచ్చుకుంటారు. అలా నేను ఏం చేశానంటే ప్రింట్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడకూడదు అనమాట ఫంక్షన్లో ఉన్న డేటా తెచ్చుకోవాలంటే. అప్పుడు మనం ఏం చేయాలి, కాలింగ్ ఏ ఫంక్షన్ అంటారంటే ఫంక్షన్ నేమ్ చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి మనం ఏం చేసామంటే ప్లేయర్ అవుట్ చేసి చూద్దాం. ఇలా చేస్తే ఫంక్షన్ కాల్ అంటారు. ఫంక్షన్ కాల్ చేస్తే ఏమైందంటే నాకు వాష్ అనే నేమ్ అనేది అసలు డిఫైన్ అవ్వలేదురా బాబు అని చెప్పాడు అనమాట. ఓకేనా, అంటే ఇట్లా ఫంక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ ఒక క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా తీసుకురాలే. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ముందర ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ని పెట్టాలన్నమాట. ఆబ్జెక్ట్ని మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ని చెప్పేసేసి తర్వాత డాట్ చెప్పేసి తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం ఫంక్షన్ నేమ్ అనేది చెప్పినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే ఆ ఫంక్షన్ మనం క్రియేట్ చేసిన క్లాస్ ఏదైతే డిఫైన్ చేసామో దానిలో ఉన్న డేటా అనేది రావడం అనేది జరిగింది అనమాట. అంతే తప్ప అంటే దట్ మీన్స్ ఏంది, మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ని మెన్షన్ చేస్తేనే మనకి ఏమైందంటే ఇక్కడ క్లాస్ డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వవు అని చెప్తారనమాట. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఫంక్షన్ ఏం చేశానంటే నేనేం చేశానంటే ఆబ్జెక్ట్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి వాష్ ఆఫ్ అని చెప్పేసి కాల్ చేస్తాను. కాల్ చేస్తే నాకు ఏమైందంటే నేమింగ్ ఎర్రర్ రాకుండా టైప్ ఎర్రర్ అని వచ్చింది. ఏంటిది ఆ ఎర్రర్ అని చూస్తే ఏమైందంటే ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ కాల్ చేశానో ఈ ఫంక్షన్ కాల్ లోపల 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, అంటే నువ్వేం చేసావంటే అసలు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ పాస్ చేయలేదు. బట్ కాకపోతే నాకేంటంటే 1 వాస్ గివెన్, ఏదో నువ్వు ఒక వాల్యూ అయితే ఇచ్చినట్లు నాకు కనపడుతుంది అనేసి ఏం చెప్తుందంటే నాకు ఒక ఎర్రర్ రావడం జరిగిందనమాట. ఆ ఎర్రర్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తారంటే
ఎప్పుడైనా సరే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఆ క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్తో ఆ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం క్లాస్ డిఫైన్ చేసిన వెంటనే దాన్ని ఎంటీగా ఎప్పుడూ ఉంచకూడదు అనమాట. ఒక క్లాస్ నేమ్ డిఫైన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దానికి ఒక ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని పాస్ చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం అంటే ఎందుకు అలా పాస్ చేయాలంటే మనకి పైథాన్లో మనకి తెలియకుండా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఎవరు కనిపెట్టలేకపోయారు అనమాట. మన పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఒక క్లాస్ని కనుక డిఫైన్ చేసామంటే ఆ క్లాస్ లోపల ఆటోమేటిక్గా మన కంటికి కనపడకుండా ఏం చేస్తుందంటే వాల్యూస్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా పాస్ చేయడం అనేది చేస్తుంది. అలా పాస్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాల్యూస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఎందుకని అలా చేస్తుందంటే పైథాన్ మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అనమాట. అంటే డిఫాల్ట్గా వాల్యూస్ని ఏం చేస్తుందంటే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు దాంట్లోకి పాస్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా ఇచ్చిన అడ్వాంటేజ్ కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఆర్గ్యుమెంట్ అనే దాన్ని పాస్ చేయాలన్నమాట. ఆర్గ్యుమెంట్ అనేది ఎప్పుడు ఎలాంటి పాస్ చేస్తారంటే ఎలాంటి నేమ్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే కోడ్ రాసేటప్పుడు ఎస్ఈఎల్ఎఫ్ అని మాత్రమే రాస్తారు. ఎందుకు అలా రాస్తారంటే మనం ఎక్కడ వాల్యూస్ని పాస్ చేస్తుంది పైథాను మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఏం చేస్తుందంటే పాస్ చేస్తుంది కాబట్టి అదంతా ఏ లొకేషన్ నుంచి చేస్తుంది మనకు చెప్పిన డీటెయిల్స్ ఉన్న లొకేషన్ నుండే చేస్తుంది కాబట్టి ఆ డేటా అంతా మనదే కాబట్టి అందుకని అందరూ కూడా ఏం చేస్తారంటే సెల్ఫ్ మన డేటాని మనమే పంపుకుంటున్నాం కాబట్టి అందుకని ఏం చేస్తారంటే ఇక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే సెల్ఫ్ అనే కీవర్డ్ని ఏం చేస్తారంటే మెన్షన్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా చెప్పేసి నేను ఏం చేస్తానంటే కోడ్ని రన్ చేశాను. అలా రన్ చేస్తే నాకు వెంటనే ఏమైంది అంటే నాకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. వాషింగ్ ఇక్కడ రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పాను, ఒక క్లాస్ని డిఫైన్ చేయడం ఎలా అని చెప్పాను, అలానే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం ఎలా అని చెప్పాను, ఆబ్జెక్ట్ని ఒక రెఫరెన్స్ నేమ్లో తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం ఎలా అనేది నేర్పాను, అలానే మనం డిఫైన్ చేసిన క్లాస్ నేమ్లో ఉన్న మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసామో దానిలో ఉన్న ప్రాపర్టీస్ని ఎలా కాల్ చేస్తారో నేర్పాను. అలానే మనం ఏదైనా క్లాస్ డిఫైన్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలా కాల్ చేస్తారని సమ్ డీటెయిల్స్ బట్టి మాత్రమే చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఎలా అంటే మనం కన్స్ట్రక్టర్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. కన్స్ట్రక్టర్ అంటే ఏం చేస్తుందంటే మనకి పైథాన్ అనేది ఏం చేస్తుంది, డిఫాల్ట్గా ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనకి ఏం చేస్తుందంటే వాల్యూస్ని పాస్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. బేసికల్గా చెప్పాలంటే పైథాన్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ని కాల్ చేయగానే ఏం చేస్తుందంటే 2 టైప్స్ ఆఫ్ కాలింగ్స్ అనే వాటిని ఏం చేస్తుందంటే పైథాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఒకదాన్ని ఏమంటారంటే డిఫాల్ట్, ఒకదాన్ని ఏమని పిలుస్తారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారనమాట. మరొక దాన్ని ఏమంటారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటిది అంటే మనం ఏదైనా సరే ఒక ఫంక్షన్ కనుక క్రియేట్ చేస్తే ఒక క్లాస్ లోపల దాని లోపలికి వాల్యూస్ మనం చెప్పిన వాల్యూస్ కాకుండా పైథాన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఏవో కొన్ని వాల్యూస్ని పాస్ చేసేసి దాని ద్వారా ఏం చేస్తుందంటే ఆ ఫంక్షన్ని కాలింగ్ జరిగేటప్పుడు చేస్తుంది అనమాట. ఇలా చేయడాన్ని ఏమంటారు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎలా ఉంటుంది అనే దానికోసం నేనేం చేస్తానంటే కోడ్ రాసుకున్నాను. అందుకోసం నేను ఏం చేస్తానంటే కన్స్ట్రక్టర్లోనే రాసుకోవచ్చు. బట్ మీ అందరికి అర్థం కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ గురించి రాస్తున్నాను. అంటే ఒక కన్స్ట్రక్టర్ ఎలా క్రియేట్ చేస్తారో చూస్తాం. కన్స్ట్రక్టర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. కన్స్ట్రక్టర్ కనుక క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే డిఈఎఫ్ అని రాసేసి ఎప్పుడైతే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎవరు కూడా డిఈఎఫ్ అని ఇక్కడ పెట్టరు. కన్స్ట్రక్టర్ రూపంలో ఏం చేస్తారంటే ఫంక్షన్స్ని క్రియేట్ చేస్తారు. అలా క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అండర్ స్కోర్ పెట్టేసి ఏం చేస్తారు ఇన్ ఇట్ అని రాసేసి అండర్ స్కోర్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి మనం ఏం చేస్తారు ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఆటోమేటిక్గా వాల్యూస్ని పైథానే పాస్ చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం ఆర్గ్యుమెంట్ నేమ్ సెల్ఫ్ అని ఇస్తాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఆటోమేటిక్గా ఏం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళి ఎస్ఈఎల్ఎస్ సెల్ఫ్ అని రాసేసాను.
ఆ తర్వాత కిందకు వచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి మరొక కోడ్ కూడా రాశాను. డబుల్ కోర్స్లో కన్స్ట్రక్టర్ అని ఇచ్చాను అనమాట. కన్స్ట్రక్టర్ అని రాశాను. రాసేసి నేను ఏం చేయలేదు, డైరెక్ట్గా ఇచ్చేసంటే ఆల్రెడీ ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు చేసేసాను కదా, ఏం చేశాను, బాటిల్ 1.wash అని ఇచ్చాను. నాకేం కావాలి, దీనికి సంబంధించిన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ నేను ఇక్కడ చూడు కన్స్ట్రక్టర్ లోపల ఎలాంటి కాలింగ్ చేయలేదు. కానీ ఏం జరిగిద్దో చూడు, ఏం జరిగింది, మనం ఏమీ డేటా ఇవ్వకుండానే మనకి ఏమైందంటే ఒక అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఏమొచ్చేసిందో చూడు, ఇక్కడ 2 లైన్స్ అనేది వచ్చేసింది. ఏమైనా వచ్చేసింది, ఇక్కడ నాకు ఏదైతే డేటా వచ్చిందో ఈ లొకేషన్కి సంబంధించిన డేటా ఏదైతే వచ్చిందో ఆ లొకేషన్లో నాకు ఏమైందంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన డేటా అంతా కూడా ఈ లొకేషన్లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేసుకున్నాం. దాంట్లోకి సంబంధించిన డేటా అంతా రావడం జరిగిపోయింది. ఇక్కడ నాకేమైంది, కన్స్ట్రక్టర్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. యాక్చువల్గా నేను ఇక్కడ ఏమన్నా కన్స్ట్రక్టర్ని కాల్ చేయమని చెప్పానా, కన్స్ట్రక్టర్ని కాల్ చేయమని ఇక్కడ రాసిన కోడ్లో ఎక్కడా చెప్పలేదన్నమాట. ఏమైంది అంటే నేను జస్ట్ ఏం రాశానంటే డిఎఫ్ అని రాసి __ యూనిట్ అని రాసి __ అని పెట్టేసి అవుట్ బ్రేస్లో సెల్ఫ్ అని చెప్పగల నాకు ఏమైందంటే నేను ఎలాంటి ఫంక్షన్ కాల్ చేయకుండా నాకేమైందంటే ఆటోమేటిక్గా పైథాన్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ కింద ఉన్న కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా ఏం చేసిందంటే ఎగ్జిక్యూట్ చేసేసింది. నేను ఎలాంటి ఫంక్షన్ కాల్ కూడా చేయలేదు. ఫంక్షన్ కాల్ చేయకుండానే మన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం కూడా ఏమైందంటే ఆటోమేటికల్గా ఏమవుతుందంటే కంప్లీట్ అవ్వడం అనేది, సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట బిల్డ్. అలా జరగడాన్ని ఏమంటారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. ఇంకొక దాన్ని ఏమని పిలుస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో మనం ఏ వాల్యూస్ని పాస్ చేయకుండానే ఆటోమేటిక్గా కనుక ఫంక్షన్ కనుక కాల్ జరిగిందనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అన్నమాట. ఇది కూడా మనం నేర్చుకున్నాం. అలానే ఇంకొక దాన్ని ఏమని పిలుస్తారంటే ఏమని పిలుస్తారు విని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు. అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని పారామీటర్స్ అనేవి పాస్ చేయడం ద్వారా మనం ఏదైతే కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకున్నామో ఆ కన్స్ట్రక్టర్ అనేది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇలా చేయడాన్ని ఏమని పిలుస్తారు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తారు అన్నమాట. ఓకేనా. ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఓకేనా. ఓకే. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్టర్ ఏదైతే క్రియేట్ చేసామో అక్కడికి వెళ్ళి సెల్ఫ్ పక్కన ఏం చేస్తారంటే కామా పెట్టేసి కొన్ని ఏవైతే పారామీటర్స్ పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పారామీటర్స్ అనేవి ఇక్కడ ఇస్తారు. కలరు కామా ఇంకోటి ఏమని ఇస్తుందంటే హైట్ అనేది ఇస్తున్నాను. హైట్ అని ఇచ్చాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి నేను ఏం చేస్తానంటే ఇదంతా తీస్తాను. సెల్ఫ్ అంటే మనం ఏం చేస్తున్నామంటే సెల్ఫ్ అని రాసేసేసి దాని పక్కన ఏం చేయాలంటే డాట్ పెట్టేసేసి మనం ఏం చేసాము అక్కడ ఇచ్చిన ఫస్ట్ ప్రాపర్టీ ఏదైతే చేసామో ఆ ప్రాపర్టీ నేమ్ రాసేసేసి = అక్కడ మనం ఏదైతే అప్లై చేసేసామో ఆర్గ్యుమెంట్ ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ రాయాలి. సెల్ఫ్ డాట్ అని పెట్టేసి మన డేటా, సెల్ఫ్ అంటే ఇది మనకు సంబంధించిన లొకేషన్ డేటా ఏం చేస్తుందంటే కలర్ అనే ఒక ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ నేను ఏం చేస్తుందంటే నేను కాల్ చేసేటప్పుడు ఏ కలర్ అయితే ఇచ్చానో ఆ కలర్తో కాల్ చేయని చెప్తుంది అన్నమాట. చెప్పేసి తర్వాత నేను ఏం చేశానంటే నా దగ్గర ఏదైతే బ్లూ ప్రింట్ ఉందో సెల్ఫ్ అంటే నా బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాంట్లో హైట్ అని ఏదైతే ప్రాపర్టీ రాశానో ఆ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే నేను ఒక ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏదైతే హైట్ అని మెన్షన్ చేశానో ఆ వాల్యూతో ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్తాను అన్నమాట. ఇలా చెప్పేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చేసి మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో ఏం చేస్తున్నాను, పాత వాల్యూస్ కాకుండా కొత్త వాల్యూస్ని నేను ఏం చేస్తున్నానంటే ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాను. అలా కాల్ చేసేటప్పుడు నాకు పాత దాంట్లో ఏమైంది రెడ్ ఉంది, ఆ రెడ్ తీసేసి నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే పింక్ అని ఇచ్చాను. పింక్ అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసి హైట్ నాకు ఎంత ఉంది, ఇంతకు ముందు దాంట్లో 10 ఉంది, ఇప్పుడు నేను ఏం చేద్దామంటే 25 అని చేద్దాం. 25 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేయలేదు, ఈ ఫంక్షన్ కాల్ని ఇలానే రన్ చేశాను. వెంటనే నాకు ఏమేమి జరిగిందో చూడండి. ఇందాక నేను ఏం ఉంది కలరు గ్రీన్ ఉంది, ఇప్పుడు చూస్తే నాకేముందో చూసి పింక్ అనేది ఉంది. పైకి వెళ్ళి చూసాను క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఏమైంది, ఈ వాల్యూస్ ఏమైంది మారిపోయింది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే హైట్ కూడా చెక్ చేద్దాం అనుకున్నాను. అందుకొని ఏం చేశానంటే ఈ ప్రాపర్టీని కాపీ చేసేసుకొని
కిందకి వచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కలర్ తీసేసేసి ఇక్కడికి వెళ్ళి నేను ఏం ఇచ్చానంటే హైట్ అని ఇచ్చాను. హైట్ అని ఇచ్చేసేసి కాల్ చేసేసాను. నాకు ఎంత ఉండాలి ఇక్కడ 10 ఉండాలి. ఎంత వచ్చిందో చూడు 25 అని వచ్చేసింది. ఎందుకు ఇలా జరిగిందంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఏదైనా క్లాస్ డిఫైన్ చేసినా కానీ ఆ క్లాస్ డిఫైన్ చేసిన వాల్యూస్ని ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని తీసేసి న్యూ వాల్యూస్తో కనుక మనం ఏం చేస్తామంటే డేటాని కనుక అప్డేట్ కనుక చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేస్తామనేసి నేర్చుకున్నాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఊప్స్ అనే కాన్సెప్ట్లో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేసి పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అనేసి మనకి ఏమిటి అంటే 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఓకే, అలానే మనం ఇంకా ఎంటైర్లీ లాస్ట్ సెషన్ ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏమని పిలుస్తారంటే ఈ పైన ఉన్నాయి చూడండి, ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఇక్కడ రాసిన ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి, ఈ ప్రాపర్టీస్ని ఏమని పిలుస్తారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇక్కడ మనం ఏమైతే ఫంక్షన్స్ క్రియేట్ చేసామో ఈ ఫంక్షన్స్ని ఏమని పిలుస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఈ స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఏవైతే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కానీ దట్ మీన్స్ నాకు ఇంకా ఈజీగా తెలియాలి. స్టాటిక్ అంటే ఏంటిదిరా నవీన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో? స్టాటిక్ అంటావు. స్టాటిక్ అంటే ఏంటిది నవీన్? నువ్వు చెప్పావు స్టాటిక్ అంటే ఫిక్స్డ్ అని చెప్పావు కదా నవీన్. సో స్టాటిక్ అంటే ఏం చెప్తారంటే ఫిక్స్డ్ అనమాట. ఏవైతే చేంజ్ చేయకుండా ఉంటామో అలాంటి వాటిని ఏమంటారంటే స్టాటిక్ అని పిలుస్తారు అనమాట. అంటే మనం ఎప్పుడైనా సరే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు అక్కడ మనం ఏవైతే ప్రాపర్టీస్ ఇస్తారో ఆ ప్రాపర్టీస్తో మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా కానీ ఇక్కడ మనం రాసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ మనం ఎప్పుడు కూడా మార్చకుండా కనుక ఉంచామనుకోండి అలాంటి వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ నేను కలర్ అనేది మారుస్తున్నాను, హైట్ కూడా మారుస్తున్నాను. ఒక బాటిల్ రెడ్ ఉండొచ్చు, ఒక బాటిల్ వైట్ ఉండొచ్చు, ఒక బాటిల్ గ్రీన్ ఉండొచ్చు, ఒక బాటిల్ పింక్ ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏవైతే ఇస్తారో ఇచ్చిన వాల్యూస్ అన్ని ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు అనమాట. అలా చేంజ్ కాకుండా ఇచ్చే వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారన్నమాట. అంటే మనం ఇప్పుడు కూడా ఏం చేస్తాం, మనం ఎన్ని బాటిల్స్ అంటే ఇప్పుడు కిన్లే బాటిల్స్ అని పెట్టాను రా నేను. ఆ కిన్లే బాటిల్స్ 5 లీటర్స్ ఉంటాయి, 10 లీటర్స్ ఉంటాయి, 2 లీటర్స్ ఉంటాయి, హాఫ్ లీటర్స్ ఉంటాయి. బట్ అన్నిటిలో కూడా మారకుండా ఉండేది ఏంటిది? ఆ బాటిల్స్ అన్నిట్లో కూడా మారకుండా ఉండేది ఏంటంటే కంపెనీ నేమ్ అనేది నువ్వు ఎన్ని బాటిల్ అయినా క్రియేట్ చేసి ఆ బాటిల్కి ఉన్న కంపెనీ నేమ్ అనేది మట్టికి మారదనమాట. అంతేగాని మిగతా అన్నీ కూడా మారుతూ ఉంటాయా లేదా? అలా ఏవైతే మనం మారుస్తూ ఉంటామో అలా మార్చే వాటిని కాకుండా ఫిక్స్డ్గా ఏవైతే ఉంటాయో ఆ ఫిక్స్డ్గా ఉండే వాటిని మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్గా మనం ఏదైతే ఉంచాలనుకుంటున్నామో ఎన్ని ఆబ్జెక్ట్స్కి అయినా సరే అలాంటి వాటిని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్స్ అని పిలుస్తారు. అంటే మనం ఎప్పుడైనా సరే క్లాస్ని డిఫైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిక్స్డ్గా అంటే స్టాటిక్గా ఉండే వేరియబుల్స్ని మాత్రం ఏం చేస్తామంటే ప్రాపర్టీస్ లాగా స్టోర్ చేసేసి ఉంచుతాం అనమాట. ఏవైతే మనం చేంజ్ చేస్తూ ఉంటామో ఆ చేంజ్ చేసే వాటిని మనం ఏం చేస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ అని వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మనకి ఏ స్టైల్స్ అయితే కావాలో ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే డిఫాల్ట్ ఎవరు వాడరు అనమాట. ఏం చేస్తారంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ సహాయంతో ఏం చేస్తారంటే మనకి ఏవైతే ప్రాపర్టీస్ కావాలో ఆ ప్రాపర్టీస్కి తగ్గట్లు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్స్ అనే వాటిని క్రియేట్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. ఈ స్టాటిక్ అనే దాని గురించి చూద్దాం. స్టాటిక్ అంటే ఏం చెప్తున్నాను, స్టాటిక్ అనే దాని గురించి కొత్త దాన్ని యూజ్ చేస్తున్నాను అందుకని ఇక్కడ హ్యాష్ పెట్టాను. స్టాటిక్ మనం ఏం చేస్తున్నాం వేరియబుల్స్ అంటారు. స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏం చెప్తారా నవీన్? స్టాటిక్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఫిక్స్డ్గా ఉండే వేరియబుల్స్, చేంజ్ చేయకూడదు. అలా చేంజ్ చేయండి ఏంటి? కంపెనీ నేమ్, EOMPANY కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ అనేది ఎప్పుడు మనం చేంజ్ చేయం కదా. ఆ కంపెనీ నేమ్ అనేది ఏం తీసుకుంటున్నా అంటే కిన్లీ అని తీసుకుంటున్నాం. అంటే నువ్వు ఎన్నైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకో, ఆ ఆబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒకటే నేమ్ అనేది రాసేస్తున్నావు. ఆ నేమ్ ఏంటిదంటే కిన్లీ అనేది రాస్తున్నావు కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే కిన్లీ అని ఇచ్చాను అనమాట. ఓకేనా?
ఓకే. ఇలా కనుక మనం ఏదైతే క్రియేట్ చేస్తామో దీన్ని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్ అని పిలుస్తాం. ఇప్పుడు కాల్ చేసేసాను. కాల్ చేస్తే నాకేమైందంటే సేమ్ అవుట్‌పుట్స్ నా ఆబ్జెక్ట్‌లో కలర్ పింక్ అనేది రావడం జరిగిందే గానీ, నాకక్కడ నేనేం చేశాను, పాత వాల్యూస్ ఏవైతే డిలీట్ చేశానో ఆటితో నాకేమైందంటే వాల్యూస్‌లో ఎలాంటి చేంజ్ అనేది రాలేదనమాట. అంటే స్టాటిక్ వేరియబుల్స్ మనం ప్రాపర్టీస్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు అవి ఎలా ఉండాలి, స్టాటిక్గా ఉండే వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ఏం చేయాలంటే క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ప్రాపర్టీస్గా పెట్టాలి. మిగతా వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనే దాంట్లో ఏం చేస్తారంటే ప్లేస్ చేయడం అనేది చేస్తారనమాట. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేనైతే స్టాటిక్ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ స్టాటిక్ వేరియబుల్ని కనుక మనం కాల్ చేయాలనుకో దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అవేంటిదో చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఆ స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి కంపెనీ నేమ్ అని ఇచ్చాను అనమాట. కంపెనీ నేమ్ అని ఇచ్చేసి నేనేం చేశాను రన్ చేసేసాను. ఇలా డైరెక్ట్గా ఇస్తే ఎప్పుడు కూడా రన్ అవ్వదు. ఎందుకంటే క్లాస్ డిఫైన్ చేసినప్పుడు ఇలా ఎప్పుడు కూడా డైరెక్ట్గా డిఫైన్ చేయకూడదు. అందుకోసం నేనేం చేశాను అంటే మనకి ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ ఉందో ఈ క్లాస్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. BOTTL బాటిల్ అని రాసేసి క్లాస్ నేమ్ డాట్ పెట్టేసేసి ఆ కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేమ్ అనే ప్రాపర్టీని ఎగ్జిక్యూట్ చేశాను. అప్పుడు నాకేమైందంటే నేమ్ బాటిల్ అనేది తప్పు రాశాను. ఏమొచ్చిందంటే BOTTL ఓకేనా. ఓకే బాటిల్ కాదు బాటిల్ అని రాసేసి నేనేం చేశానంటే ఇక్కడ కంపెనీ నేమ్ అని ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వెంటనే నాకేం వచ్చిందో చూడండి, కింగ్లీ అనే నేమ్ రావడం జరిగింది. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే స్టాటిక్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ స్టాటిక్ వేరియబుల్లో ఉన్న వాల్యూని చూడాలంటే ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ పెట్టేసి డాట్ పెట్టేసి మనం ఏం చేస్తామంటే ప్రాపర్టీ అనేది ఇచ్చేస్తే మనకి ఏమైందంటే దీంట్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఇలా అయినా చూడొచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకలా కూడా చూడొచ్చు అనమాట. ఏంటిదంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత మనం ఏం చేసేసాము, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్ తాలూకా ఏదైతే రెఫరెన్స్ ఉందో ఆ రెఫరెన్స్ మొత్తాన్ని కూడా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి తర్వాత డాట్ పెట్టేసేసి కంపెనీ నేమ్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. ఇప్పుడు కూడా నాకేమైందంటే కిన్లీ అనే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. అంటే స్టాటిక్ వేరియబుల్స్ని కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తారో నాకు అర్థమైపోయింది. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళాను. నెక్స్ట్ కంటెంట్ ఏం చేశానంటే ఇక్కడ మనం ఏమైతే రాస్తామో వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ప్రాపర్టీస్ అయిపోయినాయి కాబట్టి కింద ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో మనం క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏవైతే ఫంక్షన్స్ రాస్తామో ఇలాంటి రాసే ఫంక్షన్స్ ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏమంటే పిలుస్తారంటే నువ్వు క్రియేట్ చేసినవి టెంపరీగా మాత్రమే ఉంటాయంట. వాటిని మనం ఏం చేస్తామంటే చేంజ్ అనేది చేయగలం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఫంక్షన్లో ఉన్న వాల్యూస్ మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన విధానంలోకి ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నాం కాబట్టి వీటిని ఏమని పిలుస్తారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని పిలుస్తారు అనేసి మనం చెప్పుకున్నాం. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇంతవరకు మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే అంతవరకు కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ పార్ట్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? మురళి డూ హ్యావ్? లేదన్నా. ఓకే. అలానే మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ గురించి మనం చూద్దాం. అదేంటిదంటే డిస్ట్రక్టర్ అనే దాని గురించి చూద్దాం. డిస్ట్రక్టర్ అంటే ఏంటి అనేది కొంచెం రియల్ టైమ్ వరల్డ్ సినారియో అనేది చూద్దాం. ఎలా అంటే హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్స్ ఏం చేస్తారు, ఎలా అయితే మనిషి పుడతాడో అలానే వాళ్ళు ఏం చేస్తారు మనిషి చనిపోవడం కూడా జరిగింది కదా. అలానే మనం ఏం చేస్తామంటే ఈ యూత్స్ అనే కాన్సెప్ట్లో కూడా మనం ఏం చేస్తామంటే ఎలా అయితే మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో అలానే మనం ఏం చేస్తామంటే దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే దట్ మీన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం కన్స్ట్రక్టర్ వాడాము, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని డిలీట్ చేయడానికి ఏం చేస్తారంటే డిస్ట్రక్టర్ అనే వాటిని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే డిలీట్ చేయడం అనేది చేస్తారనమాట. ఇంకా ఈజీగా తెలియాలనుకో మీ అందరికి కనుక సి లాంగ్వేజ్, C++, జావా అని కనుక తెలిసినాయి అనుకోండి, దాంట్లో ఏమని అంటారంటే గార్బేజ్ కలెక్షన్ అని పిలుస్తారు. మనం ఏదైతే గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నామో వాటిని ఏం చేస్తారంటే రిమూవ్ చేయడం. గార్బేజ్ కలెక్షన్ అంటే రిమూవ్ చేయడం అనమాట.
ఆ గార్బేజ్ కలెక్షన్ అని వాటిని ఏమంటారంటే పైథాన్లో డిస్ట్రక్టర్ అని పిలుస్తారనమాట. ఓకే డన్. ఈ డిస్ట్రక్టింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తామంటే __ డిఎల్ అని రాసేసి, డిఎల్ అంటే డిలీట్ అంటారు, డిఎల్ అని రాసి __ అని రౌండ్ బ్రేసెస్ కనుక పెట్టామనుకో, అప్పుడు మనం ఏమవుతాయి అంటే జావాలో మనం ఏవైతే గార్బేజ్ కలెక్ట్ చేసుకున్నామో ఆ కలెక్షన్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసినట్టే పైథాన్లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డిస్ట్రక్టర్ సహాయంతో ఏం చేయొచ్చు అంటే మనం ఏం చేయొచ్చు అంటే డేటాని మనం ఏం చేయొచ్చు అంటే డిస్ట్రక్షన్ అనేది చేయొచ్చు. ఏ డేటాని ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ ఏం చేస్తామంటే డిస్ట్రక్టర్ అనే మరొక కాన్సెప్ట్ గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుంటున్నాం. ఈ డిస్ట్రక్టర్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే అసలు డిస్ట్రక్టర్లో ఏంటంటే అసలు మనం ఏం చేస్తున్నామంటే కన్స్ట్రక్టర్ ఏం చేసింది, ఆ డిస్ట్రక్టర్తో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తామని ఈ 2 కాన్సెప్ట్ల గురించి మాత్రమే ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తామన్నమాట. ఇంకా యాక్చువల్గా చెప్పాలి అంటే ఏం చేస్తారంటే పైథాన్లో నెససరీ అనమాట. అంటే చాలా తక్కువగా మనం ఏం చేస్తాం, ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడానికి రాస్తాం కానీ ప్రోగ్రామ్ని డిలీట్ చేయడానికి ఎవరు కూడా ప్రోగ్రామ్ రాయరు అన్నమాట సాఫ్ట్వేర్ డెవలపర్స్. అంటే ఏం చేస్తారంటే లెస్ ప్రియారిటీలో మాత్రం ఏం చేస్తారంటే ఈ డిస్ట్రాయింగ్ ఆబ్జెక్ట్ని డిస్ట్రాయ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు మా నవీన్ కూడా ఒక కంపెనీ పెట్టుకున్నాడు, ఒక బెంజ్ కార్ తయారు చేశాడు. ఆ బెంజ్ కార్ని ఏం చేస్తాడంటే ఆ బెంజ్ కార్ క్రియేట్ చేయడం అంటే ఏం చేస్తాడంటే ఒకసారి క్రియేట్ చేసేసాడనుకో దాన్ని ఎప్పుడు డిలీట్ చేయడం అనమాట. ఆ ప్లాన్ని అలానే ఉంచుకుంటాడే కానీ ఎప్పుడన్నా అవసరమైతే వాడుకుంటాడే తప్పితే దాన్ని కంప్లీట్గా ఎప్పుడు డిలీట్ చేయడు కదా. అలానే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఏం చేస్తారంటే డిస్ట్రాయింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని డిస్ట్రాయింగ్ చేయడం అనేది చెయ్యరు. బట్ కాకపోతే మనకి ఏంటంటే ఇంటర్వ్యూ పర్పస్లో ఉన్నప్పుడు ఈ డిస్ట్రక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తారనే కాన్సెప్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఇంటర్వ్యూ పర్పస్లో మాత్రమే అడుగుతారు కాబట్టి మనం ఏం చూద్దామంటే దీన్ని ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి చూద్దాం అనమాట. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనేది ఏది ఉండదు, ఇంటర్వ్యూలో ఎలా అయినా అడగవచ్చు. అందువల్ల మనం ఏం చేయాలంటే ప్రతి ఆబ్జెక్ట్ని కూడా మీనింగ్ అనేది తెలుసుకొని వాళ్ళు అడిగిన ఆన్సర్కి మనం ఏం చేయాలంటే ప్రజెంట్ చేసేటట్లు ఉండాలన్నమాట. ఓకే ఈ సి లాంగ్వేజ్ C++లో ఏమని పిలుస్తారంటే గార్బేజ్ కలెక్షన్ అంటారు. మన పైథాన్లో అయితే ఏమంటారంటే డిస్ట్రక్షన్ అంటారు. అంటే మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసాము, ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని ఆ ప్లాన్ ఆధారంగా మనం ఏం చేసామంటే బోలెడన్ని ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేస్తారనేది మనం నేర్చుకున్నాం. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నామంటే మనం ఏవైతే ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేశారో ఇలా క్రియేట్ చేయడానికి కన్స్ట్రక్టర్ అనే మెథడ్ సహాయంతో క్రియేట్ చేస్తారని నేర్చుకున్నాం. అలానే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేసామో ఆ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డిస్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేస్తారనేసి కూడా మనం నేర్చుకున్నాం. ఇలా ఆబ్జెక్ట్స్ని ఎలా రిమూవ్ చేస్తారంటే ఆబ్జెక్ట్స్ని ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే రిమూవ్ చేయాలంటే 2 పద్ధతులు అనేవి వాడతారనమాట. ఎలాంటి పద్ధతులు వాడతారంటే మనం ఆబ్జెక్ట్ని ఏం చేస్తున్నాం, క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఒక రెఫరెన్స్గా ఒక నేమ్ తీసుకొని ఆ రెఫరెన్స్ నేమ్ లోపల మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నాం ఆబ్జెక్ట్ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తున్నామా లేదా నవీను? ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ని కనుక డిస్ట్రక్షన్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే రెఫరెన్స్ నేమ్ తీసుకుంటున్నామో ఆ రెఫరెన్స్ నేమ్ ఉన్న ఆబ్జెక్ట్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిలీట్ చేయడం ద్వారా అయినా సరే ఏం చేయొచ్చు అంటే డిస్ట్రక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే లేకపోతే మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ని ఎండ్ చేయడం ద్వారా మనం ప్రోగ్రామ్ రాసేసాం కదా, ఆ ప్రోగ్రామ్ ఇంకా అయిపోయిందిలే అనేసి చెప్పేయడం ద్వారా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రోగ్రామ్ని డిస్ట్రక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డిఎల్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ డిస్ట్రక్షన్ అనేది చేయడం అనేది చేస్తారు. ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ స్క్రీన్ మీద చూద్దాం. ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి డిస్ట్రక్షన్. అంటే డిస్ట్రక్షన్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడ 15th లైన్లో కనపడుతుంది అనమాట. ఏం చేస్తారంటే డిఎఫ్ డిస్ట్రక్షన్ అనేది కూడా ఏమని పిలుస్తారంటే డిస్ట్రక్షన్ అనేది కూడా ఒక ఫంక్షన్ అనమాట. అంటే కన్స్ట్రక్టర్తో ఎలా అయితే మనం ఏం చేసాము, ఒక ప్రోగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసేసాము, ఒక ఆబ్జెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసేసాము ఫంక్షనాలిటీస్ని, అలానే డిస్ట్రక్టర్తో మనం ఏం చేయొచ్చు అంటే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ఫంక్షనాలిటీస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే రిమూవ్ చేయొచ్చు. అలా రిమూవ్ చేయాలంటే ఏం చేస్తారంటే ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. డిఎఫ్ అని రాసేసి
అండర్ స్కోర్ అని రాసేసి డిఈఎల్ అని రాసి అండర్ స్కోర్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేసామంటే ఎస్సిఎల్ఎఫ్ ఎందుకని సెల్ఫ్ అని రాస్తేనే మన కోడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే పైథాన్ ఏం చేస్తుందంటే డిఫాల్ట్గా వాల్యూస్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా పాస్ చేస్తుంది కాబట్టి అందుకోసం మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు సెల్ఫ్ అని ఇవ్వాలన్నమాట. ఇచ్చేసి తర్వాత కాల్ అని పెట్టేసేసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబల్ కోడ్లో నేను ఏం చేశానంటే డిస్ట్రక్టర్ అని రాసేసి అనమాట. అని రాసేసి కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూసుకొని ఆ ఎర్రర్స్ గురించి ఒకసారి తెలుసుకొని ఈ కాన్సెప్ట్ అనే దాన్ని కంప్లీట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఈ కన్స్ట్రక్టర్ తర్వాత డిస్ట్రక్టర్ రాద్దామనేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి నేను డిస్ట్రక్టర్ రాసుకుంటున్నాను. మనం ఏం చేస్తున్నాం, డిస్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలా చేస్తారో చూద్దాం. డిస్ట్రక్టర్ ఏం చేస్తుందో చూద్దాం. ఓకేనా, డిస్ట్రక్టర్ కనుక చేయాలనుకో ఎలా చేస్తాము, డిఎఫ్ అని రాసేసి కీవర్డ్ తర్వాత సింటాక్ ఏంటిది నన్ను వసంత అండర్ స్కోర్ డిఎల్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, అండర్ స్కోర్ తర్వాత ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి సెల్ఫ్ అని రాసేసి తర్వాత ఏం చేశానంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి కిందకు వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి డబుల్ కోడ్లో డిస్ట్రక్టర్ అని రాశాను అనమాట. డిస్ట్రక్టర్ అని రాసాను అనమాట. రాసేసి నేను ఏం చేశానంటే కోడ్ ఏదైతే కోడ్ అలానే ఉంచేసి నేను ఏం చేశాను రన్ చేశాను. ఆటోమేటిక్గా నాకు ఏమైంది అంటే డిస్ట్రక్టర్ రాయగల నాకు ఏమైంది అంటే కోడ్ ఏం జరిగింది, ఒక చిన్న అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఏమైనా వచ్చిందో చూడండి, డిస్ట్రక్టర్ అనే అవుట్పుట్ అనేది రావడం జరిగింది. అంటే ఏమైందంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఏమైందంటే కంప్లీట్లీగా డిస్ట్రక్ట్ అయిపోవడం అనేది జరిగింది. ఎందుకు అలా జరిగింది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా రన్ చేయగలను నాకు ఏమైందంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసామో ఆ ఆబ్జెక్ట్ మన కంప్యూటర్ మెమరీ ఏదైతే క్రియేట్ చేసామో ఆ కంప్యూటర్ మెమరీలో మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ తాలూకా సమాచారం మొత్తం కూడా ఏమైందంటే లాస్ట్ అయిపోయింది అనమాట. ఆ లాస్ట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ పెట్టి కనుక మనం డేటా చూసామనుకోండి అప్పుడు మనకి ఎలాంటి డేటా అనేది షోన్ అవుతుంది అనమాట. కావాలంటే మనం ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళేసేసి ఒకసారి మనం ఏం చేద్దామంటే ఏదైతే ఇందాక కమాండ్ క్రియేట్ చేసేసానో బాటిల్ అండర్ స్కోర్ కలర్ని ఇచ్చాను కదా, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీని తీసుకెళ్ళేసి మళ్ళీ ఏం చేద్దామంటే రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే ఏం జరిగిందో చూద్దాం. ఏమైంది అంటే నాకు అవుట్పుట్ అనేది రావట్లేదు అనమాట. డిస్ట్రక్టర్ అనే లైన్ తర్వాత నాకు డేటా రావాలి కదా, ఆ డేటా అనేది నాకు ఏమవుతుందంటే ఏమీ రావట్లేదు అనమాట. ఎందుకు అలా రావట్లేదంటే మనం బాటిల్ 1 అనే నేమ్ ఏదైతే రాసామో ఆ రాసిన తర్వాత నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ ఏవి కూడా మనకి ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అనేది అవ్వట్లేదు అనమాట. ఎందువల్ల అవ్వట్లేదంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన సమాచారం ఏది కూడా మన దగ్గర నుండి పాస్ అవ్వట్లేదు అని చెప్తారనమాట. ఓకేనా, కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఏదైతే నేమ్స్ రాశారో ఈ నేమ్స్ అన్నీ తీసేసేయండి. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు, డిస్ట్రక్టర్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు కోడ్ రన్ చేసి చూడండి. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే దీని తర్వాత మనకి ఏమవుతుందంటే వాల్యూస్ అనేది రావాలి కదా, ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమవ్వాలని డిస్ట్రక్టర్ తర్వాత వచ్చి రావాలన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో ఆ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోయింది, దానిపైన ఉన్న డేటా మాత్రం మన దగ్గర ఏమవుతుందంటే ఉంటుంది. దాని తర్వాత ఏ కొత్త డేటా కూడా మనకి ఏమైందంటే వర్క్ చేయడం అనేది అవ్వదు అనమాట. ఎందుకంటే మనం ఏదైతే డేటా రాసామో ఆ డేటాని ఏం చేసామంటే స్టాప్ చేయడం అనేది చేసాం. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ అనేది ఏమైందంటే ఎండ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎలాంటి కొత్త డేటాని కూడా మనం ఏం చేయాలంటే క్రియేట్ చేయలేము అనేసి ఏం చేసామంటే కంప్యూటర్ మనకి ఆటోమేటిక్గా డిస్ప్లే చేయడం అనేది చేసేస్తుంది అనమాట. ఇలా మనకి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిస్ట్రక్టర్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిలీట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళేసేసి బాటిల్ 2 అని పెట్టుకున్నాం. ఇంకోటి BOTTIL బాటిల్ 2 అని పెట్టుకొని ఆ బాటిల్ 2 లోపల నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి బాటిల్ 1 అంటే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోకుండా నేను ఏం చేయాలి బాటిల్ అని రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని ఆ రౌండ్ బ్రేస్లో ఇందాక నేను ఏం చేసాను పింక్ అని నేను సెట్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేద్దామంటే గ్రీన్ అని ఇద్దాం.
గ్రీన్ అని చెప్పేసి కామ పెట్టేసి దాని క్వాంటిటీ ఎంత చేద్దాం అంటే 10 అని చేద్దాం. 10 అని చెప్పేసి నేను ఏం చేశాను, రన్ చేశాను. ఇప్పుడు నాకేమైంది చూడండి. ఇప్పుడు నాకేమైంది, అవుట్పుట్ నాకు రెండో బాటిల్ అనేది క్రియేట్ అవ్వాలి కదా ఆబ్జెక్ట్ అని నాకు ఏమని వచ్చిందంటే, ఇక్కడ అవుట్పుట్ కనుక మీరు చూసారనుకోండి, డిస్ట్రక్టర్ అని వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే, మనం ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్ బట్టే క్రియేట్ అయిందే, కానీ ఆ తర్వాత నుండి మనం ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ వాడుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ నేమ్తో ఇంక ఎలాంటి ఆబ్జెక్ట్ను కూడా మనం క్రియేట్ చేయలేము అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఏం చేశానంటే ఇక్కడ ఆబ్జెక్ట్స్ 2 టైమ్స్ వాడాను కాబట్టి నాకేమైందంటే 2 టైమ్స్ డిస్ట్రక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే మనం ఎన్నిసార్లు అయితే వాడతామో అన్నిసార్లు నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది కాలింగ్ జరగడం అనేది జరిగింది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బాటిల్ 2 అని ఇచ్చాను. ఇది తీసేసి నేను ఏం చేశానంటే బాటిల్ 2 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు కూడా నాకేం జరిగిందో చూడండి. ఇక నాకేమైందంటే డిస్ట్రక్టర్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే నువ్వు ఒక 2 కొత్త బాటిల్స్ అనేవి క్రియేట్ చేసావు, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేసావు. ఆ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసావని వస్తుందే తప్పితే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్స్ అనేవి 2 కూడా డిస్ట్రక్ట్ చేసేసావు. వాటి ద్వారా నువ్వు ఏం చేయగలవు అంటే ఏమీ చేయలేవురా, అంతా డేటా అంతా కూడా తీసేసానని దాని మీనింగ్ అనమాట. ఇలా మనకి ఏమవుతుందంటే డిస్ట్రక్టర్ అనేది వర్కౌట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అంటే కన్స్ట్రక్టర్ మనకి ఏం చేస్తుంది, ఒక ఫంక్షనాలిటీస్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్కి సంబంధించిన ఫంక్షనాలిటీస్ని క్రియేట్ చేస్తుంది. డిస్ట్రక్షన్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్లో ఉన్న డేటా మొత్తాన్ని లాస్ట్ చేసేసి దాని ద్వారా మనకి ఏం చేస్తుందంటే రెఫరెన్స్ ఏదైతే మనం ఆబ్జెక్ట్కి సంబంధించిన రెఫరెన్స్ ఏదైతే తీసుకున్నామో ఆ రెఫరెన్స్లో ఉన్న డేటా మొత్తాన్ని తీసేసేసి తర్వాత ఏం చేస్తుందంటే న్యూ ఇన్స్టెన్సెస్ వీటిని కూడా ఏం చేస్తుందంటే క్రియేట్ చేయకుండా స్టాప్ అనేది చేసేస్తుంది. ఇలా ఏం చేస్తారంటే పైథాన్లో ఈ డిస్ట్రక్టర్ అనే దాన్ని యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి. మురళి, డూ యూ హ్యావ్? ఓకే. అలానే మనం ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే మరొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. అది ఏంటిదంటే ఇన్హెరిటెన్స్ అనే పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే చాలా ఇంటర్వ్యూస్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అదే కాన్సెప్ట్ మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. అదేంటంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారు. ఇన్హెరిటెన్స్ అంటే ఎందుకు తెలుసుకోవడానికి నేను ఏం చేద్దామంటే ఒక ఇమేజ్ అనేది చూపిస్తున్నాను. నవీన్, లెఫ్ట్ సైడ్ ఇమేజ్ కనుక చూస్తే నీకు ఏం కనపడుతుంది? పిల్లలు ఆడుకుంటున్నారు. ఓకే డన్. అలానే రైట్ సైడ్ ఇమేజ్ కనుక చూసామనుకో దాంట్లో నీకేం కనపడుతుంది? ముగ్గురు ప్లస్ వెనక పక్క చెట్లు, ఫ్రూట్స్, ఇల్లు అయ్యి. యా, ఇక్కడే నేను ఈ ఇమేజ్ని చూస్తే మా అబ్బాయి చెప్పాడు నాకు ఇంతకు ముందర, సార్ అక్కడ ఫస్ట్ పిక్లో చూస్తే 2 పిల్లలు ఆడుకుంటా ఉంటున్నారు సార్ అని చెప్పాడు. రెండో పిక్లో చూస్తే ఏమయ్యారంటే సార్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మగారు అట్టుకుంటారు, వాళ్ళ అమ్మగారితో ఆడుకుంటున్నారు సార్ అని చెప్పాడు. అరే నువ్వు ఎలా చెప్పగలిగావరని అడిగినా అనమాట. అప్పుడు మా నవీన్ అనే అబ్బాయి చెప్పాడు, సార్ ఆవిడ కళ్ళు ఆ 2 పిల్లల కళ్ళు చూస్తే ఒకేలా ఉన్నాయి సార్ అని చెప్పాడు. ఓకేనా అనుకున్నాను. అలానే ఆవిడ ముక్కు వాళ్ళిద్దరు పిల్లల ముక్కు చూస్తే ఒకేలా ఉన్నాయి అన్నాడు. అలానే ఆవిడ జుట్టు అక్కడ ఉన్న పిల్లల పోలికలు ఎలా ఉన్నాయంటే ఒకేలా ఉన్నాయి సార్, అందుకని ఆవిడ వాళ్ళ మదర్ అని చెప్పాను సార్ అన్నాడు. ఓకే డన్. అంటే ఏంటిదంటే ఈ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే మనకి 2 ఉంటాయి అనమాట. పేరెంట్ నుండి ఏవైతే వాళ్ళ యొక్క థింగ్స్ ఉంటాయో, అంటే పేరెంట్స్ నుండి ఆటోమేటిక్గా పిల్లలకి ఏమవుతాయి, జీన్స్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్. అంటే తల్లి నుండి కొన్ని లక్షణాలు పిల్లలకి ఆటోమేటిక్గా ఎలా అయితే అడాప్ట్ అవుతాయో పైథాన్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ప్రాపర్టీస్ని మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్స్కి ఆటోమేటిక్గా అప్లై చేసేటట్టు చేయడాన్ని ఏమని పిలుస్తారంటే ఇన్హెరిటెన్స్ అని పిలుస్తారనమాట. ఎలా అయితే మనం ఒక తల్లి నుండి పిల్లలకి ఎలా అయితే లక్షణాలు వచ్చినాయో అలానే పేరెంట్ అనే ఒక క్లాస్ ఉంటుంది, చైల్డ్ అనే క్లాసెస్ ఉంటుంది. ఆ పేరెంట్ నుండి వచ్చే ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చైల్డ్స్కి అప్లై చేసి వాటిని ఏం చేస్తామంటే రీయూజబుల్, ఎన్నైతే చైల్డ్స్ క్రియేట్ చేస్తున్నామో వాటన్నిటికి కూడా పేరెంట్స్కి సంబంధించిన కోడ్ని రీయూజబుల్ చేయడానికి మనం ఏం చేస్తారంటే పైథాన్లో ఇన్హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట.
ఈ కాన్సెప్ట్ని ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే టుమారో సెషన్లో డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.